ఆ జిల్లాలోని ఓ నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీకి ఏడాదిగా ఇన్ఛార్జ్ లేక అక్కడి క్యాడర్ మొత్తం నిరాశలో మునిగిపోయిందట. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేత ఏడాది క్రితం అకస్మాత్తుగా అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుండి అక్కడ పార్టీని నడిపించే నాయకుడు లేక పార్టీ డల్ అయింది. ఆ నేత మరణం తర్వాత ఆయన సతీమణి పార్టీ కార్యక్రమాలు అడపదడప తిరిగినప్పటికీ ఏదో తెలియని వెలితిగా పార్టీ క్యాడర్ ఉందట. గత కొన్ని రోజులుగా ఆ నేత కుమార్తె నియోజకవర్గం చురుగ్గా పర్యటనను చేపట్టింది. దీంతో ఆ పార్టీ నేతలు తమకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అయిందని సంబరపడుతున్నారట. అయితే ఆమె పార్టీకి జీవం పోస్తుందని గట్టి నమ్మకంతో అక్కడి క్యాడర్ నమ్ముతున్నారని టాక్ మొదలైంది. ఎక్కడ, ఏ నియోజకవర్గం, ఎవరా నేత, ఏమిటా రాజకీయం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఖమ్మం జిల్లా వైరా రాజకీయాల్లో కొత్త చర్చ మొదలయ్యింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ ఏడాది క్రితం గుండెపోటుతో మృతి చెందడంతో వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి నాయకత్వ లోటు ఏర్పడింది. అప్పటినుంచి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి ఖాళీగానే ఉండడంతో పార్టీ క్యాడర్లో నైరాస్యం నెలకొంది. మదన్ లాల్ భార్య మంజుల, మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి, జిల్లా నేత లకావత్ గిరిబాబులకు ఎవరికి వారే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇన్ఛార్జ్ పదవిపై ఆశలు పెట్టుకున్నప్పటికీ అధిష్టానం మాత్రం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇలాంటి సమయంలో మదన్ లాల్ కుమార్తె మనీషా లక్ష్మి రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడం వైరా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. గత వారం రోజులుగా వైరా నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఆమె విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ కార్యకర్తలను, స్థానిక నాయకులను కలుస్తున్నారు. ఇటీవల కొనిజర్ల మండలంలో నిర్వహించిన మదన్ లాల్ తొలి వర్ధంతి సభలో పాల్గొన్న మనీషా లక్ష్మి తన తండ్రి ఆశయాలను కొనసాగించేందుకు తాను సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లో వచ్చారని చెప్పడంతో బీఆర్ఎస్ క్యాడర్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైరా నియోజకవర్గం 2009 డీలిమిటేషన్లో ఏర్పడినప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో ప్రజలు భిన్నమైన తీర్పిస్తూ ఒక్కోసారి ఒక్కో నాయకుడిని అసెంబ్లీకి పంపుతున్నారు. అలాంటి నియోజకవర్గంలో 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మదన్ లాల్ ఓటమి పాలయ్యారు. అనంతరం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న ఆయన గత ఏడాది మే 27న అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణం తర్వాత పార్టీ కార్యకలాపాలు కొంత మందగించాయని స్థానిక నేతలే అంగీకరిస్తున్నారు. మదన్ లాల్ భార్య మంజుల కొంతకాలంగా నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ పూర్తిస్థాయి రాజకీయ బాధ్యతలు చేపట్టే పరిస్థితి కనిపించడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, లకావత్ గిరిబాబులతో పాటు బాదావత్ బాలాజీ నాయక్, వీరు నాయక్ వంటి నేతలు కూడా ఇన్ఛార్జ్ పదవిపై ఆశలు పెట్టుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతం సభ్యత్వ నమోదు కార్యక్రమాల కోసం ఖమ్మంకు చెందిన ఆర్జేసీ కృష్ణను అధిష్టానం ప్రత్యేక ఇన్ఛార్జిగా నియమించడంతో వైరా ఇన్ఛార్జ్ నియామకంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే బీటెక్ విద్యను అభ్యసించిన మనీషా లక్ష్మి రాజకీయ రంగ ప్రవేశం వెనుక మదన్ లాల్ వర్గీయుల వ్యూహం ఉందనే చర్చ కూడా సాగుతోంది. ఆమె భర్త అశోక్ కోల్ ఇండియాలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పనిచేస్తుండడం ఆమెకు రాజకీయంగా ముందు సాగే సామర్థ్యం ఉందనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. మదన్ లాల్ రాజకీయ వారసురాలిగా గ్రామాన తిరుగుతూ కార్యకర్తలను కలుపుకొని వెళ్లే ప్రయత్నం చేస్తున్న మనీషా లక్ష్మి రాకతో వైరా బీఆర్ఎస్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇది ఈ ఉత్సాహాన్ని అధిష్టానం గుర్తించి ఆమెకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తుందా లేదా అన్నది ఇప్పుడు వైరా రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది.